హలో ఫ్రెండ్స్, పనగంటాకు ఫ్రై మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా చేసుకుంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటారు. అంత బాగుంటుంది. ముందుగా పనగంటాకుని చేత్తో ఒలుచుకొని చాకుతో సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పనగంటాకు ఫ్రైలోకి మసాలా పౌడర్ని చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చిని వేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత మనం తీసుకున్న పనగంటాకు మొత్తాన్ని వేసి పసుపు, కరివేపాకును కూడా వేసి గంటతో బాగా కలుపుకొని 1 మినిట్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని 4-5 తెల్లగడ్డ నమ్మల్ని పొట్టు తీయకుండా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని వేసి పనగంటాకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత పనగంటాకు సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని 2 నిమిషాలు ఇలా గంటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పనగంటాకు బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పనగంటాకు ఫ్రై రెడీ.